నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. చిన్నశంకరంపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ అభివృద్ధి అనేది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తామని, ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోపే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా చిన్నశంకరంపేట మండలంలో 1,60,00,000 రూపాయలతో చెక్కులు పంపిణీ చేశామని, అలాగే సీఎంఆర్ఎఫ్ 6 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు వివరించారు. గౌరవ ఎమ్మెల్యే గారికి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మరి సంక్షేమ పథకాలతో పాటు మరి అభివృద్ధిని కూడా పరుగులు తీస్తున్న మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఉన్నాయో ఇంకా కాని వాళ్ళు కూడా ఏదో ఉన్నది దశల వారీగా అందరికి వస్తాయి. మరి ఇంతకుముందు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీద అందించడం జరిగింది. మరి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, రాని వాళ్ళు కూడా నిరాశ చెందారు, త్వరలో వారికి కూడా అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వేదిక మీద అలంకరించున్నారు, వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము శంకరంపేట మండలం యొక్క 18 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసుకోవడానికి గ్రామ ప్రజాప్రతినిధులు దయచేస్తామని నెక్స్ట్ దరిపల్లి మమత వండేంగ మమత గారు, గవలపల్లి గారు, నెక్స్ట్ జంగరాయ్ కట్రోతు లక్ష్మి, నెక్స్ట్ మడూరు, నెక్స్ట్ మడూరే జూలగంటి లక్ష్మి, నెక్స్ట్ నెక్స్ట్ శంకరంపేట మండలం, తర్వాత సూరారం, ఇంకోటి మంగాపురం నుంచి పద్మ, 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వడ్లు కొనుగోలు కేంద్రాలు మరి దాదాపు 470 వడ్ల కొనుగోలు కేంద్రాలు మనం మరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా ఏదైతే ఎన్నికల ముందు మరి మీకు హామీ ఇవ్వడం జరిగిందో 500 రూపాయలు బోనస్ ఇస్తూ మరి సన్న వడ్లను కూడా మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి చెప్పడం మర్చిపోయినా, మా పిల్లికోటలో మరి యాక్సిడెంట్ జరగడం జరిగింది, చాలా దురదృష్టకరం. కాబట్టి డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే మరి చనిపోవడం జరిగిందో వాళ్ళ పోస్ట్ మార్టం కూడా అతి తొందరగా చేసి మరి బాడీ అప్పగించాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. ఇంకో ఇద్దరు ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళని కూడా మరి మేము కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి డాక్టర్లకు కూడా చెప్పడం జరిగింది. మరి వారు అతి తొందరలో బయటపడాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మా మండల ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరుమణులకు, ఇతర ముఖ్య నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరు కూడా పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి శంకరంపేట మండలంలో మరి మన ఎన్నికలు అయిపోయి సంవత్సరం కూడా అయితలేదు. సంవత్సరం లోపలనే దాదాపు 1,68,00,000 రూపాయలు మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మరి మన ప్రజలకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అని చెప్పి మరి గర్వంగా సంతోషంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ,
మరి ఏదున్నా ఇంకా ఇప్పుడే సినిమా కూడా స్టార్ట్ మొదలు కాలే, సినిమా అసలైన సినిమా ముందటుంది. అందరు కూడా మరి ఎవరైతే పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తా ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ మీరు 10 ఏళ్లల్లా ఏదైతే అవినీతి చేసిరో అవన్నీ కూడా బయటికి గుంజుకొస్తాం. మా ప్రజల సొమ్ము, మా ప్రభుత్వం సొమ్ము మీ దగ్గర నుంచి రూపాయి కూడా వసూలు చేసి మళ్ళా ప్రజలకు అందజేసే వరకు మరి మీ వెంటబడతామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటూ ఏదున్నా మాటలలో కాదు చేతలలో అభివృద్ధి చేసి చూపిస్తాం. మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము చేస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మాటిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.